ఈ రోజు యాదాద్రిలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే కొండపై ప్రధానాలయం, శివాలయం, పుష్కరిణి, స్వర్ణవర్ణపు క్యూలైన్ల పనులు, లిఫ్ట్, ప్రసాద విక్రయశాల భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. సప్తతల రాజగోపురాలపై కలశ స్థాపనకు పరంజా పనులు జరుగుతున్నాయి. చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎం తన ఇంటి నుంచి మధ్యాహ్నం 3:20 గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. అక్కడి నుంచి 3:50 బయలుదేరి 4:30 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిన్నజీఆర్ ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది ఉత్సవాల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు పాల్గొంటారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక పరిస్థితులు, కరోనా ప్రభావం వల్ల ఆశించిన రీతిలో పీఆర్సీ ఇవ్వలేకపోయామని, కానీ ఎంత మేలు చేయగలమో అంతవరకు చేశామని, ఏదైనా సమస్య ఉంటే అనామలీస్ కమిటీకి ఎప్పుడైనా చెప్పుకోవచ్చని జగన్ అన్నారు. ఇక ఈ ప్రభుత్వం ఉద్యోగులదే అన్న ఆయన ఉద్యోగుల సహకారంతోనే మంచి చేయగలుగుతున్నామని చెప్పారు. అన్ని వివరాలు తీసుకుని సిపిఎస్ మీద గట్టిగా పనిచేస్తున్నామని, వివరాలు ఖరారయ్యాక వాటిని ఉద్యోగ సంఘాల నాయకులతో పంచుకుంటానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉన్నామని, అలాగే 30,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు చెప్పేవి వినేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఏ సమస్యపై అయినా సరే చర్చిద్దామని హామీ ఇచ్చారు సీఎం జగన్. ఉద్యోగులకు ఎంతవరకు మేలు చేయగలిగితే అంతవరకు చేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా అన్ని సర్దుబాటు చేశామన్నారు. ఫిట్మెంట్ కాకుండా మిగిలిన అన్ని అంశాల్లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత చూపించడం చిన్న అపశక్తిగా ఉందన్నారు సజ్జల. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు రోజా. అందరూ కూడా పల్లె నుంచి పట్టణంలో ఇల్లు కట్టుకుంటే తాను నగరంలో కట్టుకున్నానని గుర్తు చేశారు. నగరి ఆడబిడ్డగా ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని చెప్పారు. తాను రాజీనామా చేస్తానని, పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రోజా. తప్పు చేసిన వాళ్లే పార్టీ నుంచి వెళ్తారు తప్ప తాను కాదని స్పష్టం చేశారు రోజా. రాజ్యాంగం మార్చాలంటూ సీఎం కేసీఆర్ కామెంట్లు. ప్రధాని మోదీ టూర్పై ట్వీట్ వార్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ముందు చూపుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దళితులు, అణగారిన వర్గాలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని అనడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ప్రధాని టూర్లో ఎక్కడా సమతావాదం కనిపించలేదని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ట్వీట్ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ వార్ చేశారు కేటీఆర్. సమతామూర్తి విగ్రహాన్ని వివక్షకు మారుపేరైన వ్యక్తి ఆవిష్కరించారని, ఇది సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పటి వరకు 1 కోటి ఇళ్లలో జ్వర సర్వే చేశామన్నారు మంత్రి హరీష్ రావు. అన్ని జిల్లాల్లో దాదాపు మొదటి దశ పూర్తయిందని, 2వ రౌండ్ జ్వర సర్వే కొనసాగుతుందని చెప్పారు. ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలొస్తున్నాయని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నామని చెప్పారు.
ఏవైనా మండలాలు ఇతర ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదలను గుర్తిస్తే అవసరాన్ని బట్టి 2, 3 ఫీవర్ రౌండ్ సర్వేలను కొనసాగించాలని అధికారులకు సూచించారు. రేపల్లె తీర ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంత్రుల కమిటీకి ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో సమస్య పరిష్కారమైందని అన్నారు. ఉద్యోగులు కూడా మా కుటుంబ సభ్యులేనని అన్నారు మోపిదేవి. గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు మోపిదేవి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్ని సంఘాల ప్రతినిధులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ వాయిదా పడింది. టాలీవుడ్ సమస్యలపై సీఎం జగన్ తో చర్చించిన విషయాలపై అన్ని సంఘాల ప్రతినిధులకు వివరించాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. అయితే సమయానికి పలు విభాగాల ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందరికీ అందుబాటులో ఉండే సమయంలో మరోసారి చిరంజీవి విభాగాల ప్రతినిధులతో భేటీ కాబోతున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శ్మశాన వాటికలో నిరసన దీక్ష చేపట్టారు. భీమవరం వద్దు, నరసాపురం ముద్దు అంటూ నినాదాలు చేశారు. నరసాపురం జిల్లా కేంద్రం కాకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రాంతం శ్మశానంగా మారే ప్రమాదం ఉందన్నారు. కర్నూలు జిల్లా మద్దికేరులో కరెంటు కోతలను వ్యతిరేకిస్తూ రైతులు ధర్నాకు దిగారు. కరెంటు సబ్ స్టేషన్ కు తాళం వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా కరెంటు కోతలు విధిస్తూ ఉండడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు లేకుండా చూడాలని పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయి తమకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. అనంతరం వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని జేఈ హామీ ఇవ్వడంతో రైతులు దీక్ష విరమించారు. హైదరాబాద్ శివార్లలోని సూరారం కాలనీలో భారీగా చిట్టీల మోసం జరిగింది. రాజీవ్ గృహకల్ప 11వ బ్లాక్ వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మద్దిరాల పద్మ, విజయ్ కుమార్ దంపతులు 120 మందిని మోసం చేశారు. సుమారు 2.5 కోట్ల నగదుతో రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు. ఇల్లును ఇతరులకు విక్రయించి దంపతులు పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిపోమంటూ దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. బాధితులందరూ వారి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల నుంచి మెదక్ జిల్లా రుద్రారం కళేపాకు రహస్యంగా వ్యాన్లో తరలిస్తున్న 17 కోడెలను వీహెచ్పీ, బీజేపీ నేతలు పట్టుకున్నారు. అనంతరం కోడెలను వేములవాడ పోలీసులకు అప్పగించారు. రుద్రంగి నుంచి వేములవాడకు వస్తున్న డీసీఎం వ్యాన్లో 17 కోడెలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెంబడించి పట్టుకున్నారు. కోడెలను రాజన్న ఆలయ గోశాలకు తరలించి కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ వెంకటేష్ చెప్పారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా రెడ్డిపావి గ్రామం దగ్గర పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. తమకొచ్చిన సమాచారంతో ఒక కారును తనిఖీ చేశారు. అందులో ఉన్న 100 కిలోల గంజాయి, 10 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 46 లక్షలుంటుందని డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ ఉదయ్ రెడ్డి తెలిపారు. వీరంతా కేరళకు చెందిన వారిగా గుర్తించామని, విశాఖ జిల్లా లంబసింగి నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్, కర్నూలు, కేరళకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న మరో 5గురిని త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు. ములుగు జిల్లాలోని మేడారం వనదేవతల దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్నవాగులో
పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుంటున్నారు. కాలినడకతో గద్దెలకు చేరుకుని చీర, సారే, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాది భక్తుల తాకిడికి మేడారం దారులన్నీ సంద్రాన్ని కల్పించాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న కమిషనర్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవస్థానం ఈవో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1217 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,77,000కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,100కు చేరుకుంది. కరోనా బారి నుంచి మరో 3,944 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,498 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 383 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 28,598 నమూనాలు పరీక్షించగా కొత్తగా 2,690 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో ప్రకాశం జిల్లాలో 2, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి 11,855 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,572 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. కొత్తగా 107,474 కొత్త కేసులు నిర్ధారణయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 16% కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ రేటు 7.42% పడిపోయింది. క్రియాశీలక కేసుల సంఖ్య 2.90% ఉంది. రికవరీ రేటు చూస్తే 95.91% నమోదైంది. మహమ్మారితో మరో 865 మంది మరణించడం జరిగింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,979కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక గడిచిన ఒకరోజు వ్యవధిలో 2,13,246 మంది కోలుకున్నారు. దీంతో మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,04,61,148కు చేరింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు చూస్తే 7.42% ఉంది. వారపు పాజిటివిటీ రేటు 10.20% నమోదైంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలో ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇండోర్ లేక బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇండోర్ మైదానాల్లో 50%, బహిరంగ మైదానాల్లో 30% సీటింగ్ మేరకు ప్రజలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాకిస్తాన్ డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టించారు బీఎస్ఎఫ్ భద్రతా దళాలు. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు యత్నించడంతో వారిని తుపాకులతో కాల్చి చంపారు.
వారి నుంచి సుమారు 180 కోట్ల విలువైన 36 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో బీఎస్ఎఫ్ జమ్మూ దళాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల 4వ దశ పోలింగ్ కు కాంగ్రెస్ పార్టీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, పార్టీ నేత మహ్మద్ అజరుద్దీన్ వంటి నేతలకు చోటు దక్కింది. అయితే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను తొలగించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో కొంతమందికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉద్దేశించి ప్రధాని చురుకులంటించారు. తనకు శ్రీకృష్ణుడు కలలో కనిపించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలుపు తథ్యమని చెప్పారని అఖిలేష్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్జీత్ చన్నీ పేరును ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. దీంతో సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించాలనే విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడింది. ఇప్పటికే చన్నీకి సీఎం పదవిని కట్టబెట్టడంపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు గురుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం అభ్యర్థిని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ ద్వారా కాంగ్రెస్ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. లుధియానాలో జరిగే వర్చువల్ ర్యాలీలో సీఎం అభ్యర్థిని రాహుల్ ప్రకటిస్తారని నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దీంతో అధినాయకత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చివరికి చన్నీకే సీఎం అభ్యర్థిత్వం కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సీఎం అభ్యర్థిగా తన పేరును రాహుల్ గాంధీ ప్రకటించగానే తన పక్కనే కూర్చున్న సిద్ధు కాళ్లకు దండం పెట్టారు చన్నీ. వెంటనే చన్నీ చేతిని పైకెత్తి కలిసికట్టుగా పనిచేద్దామనే సంకేతమిచ్చారు సిద్ధు. తర్వాత చన్నీ నేళ్లు ముద్దడారు. ఇక అంతకుముందు భావోద్వేగంతో మాట్లాడారు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధు. సీఎం అభ్యర్థి చన్నీ అయినా ఇక వేరే ఎవరైనా సరే తనకు అనవసరమని, పార్టీని గెలుపుబాటులో నడిపించడమే తన లక్ష్యమని చెప్పారు. తాను అరేబియా గుర్రాన్నని, చివరి ఊపిరి వరకు పోరాటం చేయడమే తన తత్వమంటూ ఉద్వేగంతో మాట్లాడారు సిద్ధు. ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధికి పునాది వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాగ్పట్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బీఎస్పీ, ఎస్పీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ వచ్చిన తర్వాతే రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఎక్స్ప్రెస్ వేల నిర్మాణమని చెప్పారు. 70 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్లోని 1.82 కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక వారికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు అమిత్ షా. దేశ రాజధానిలో కరోనా అదుపులోకి వచ్చినందున సుప్రీంకోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణను పునరుద్ధరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ప్రముఖ సామాజిక సేవకుడు అన్నా హజారే మహారాష్ట్ర సర్కార్కు మరోసారి హెచ్చరిక పంపారు. సూపర్ మార్కెట్లు, రిటైల్ దుకాణాల్లో వైన్ను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ నెల 3న లేఖ రాశారు. వైన్ విక్రయాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అన్నా హజారే లేఖ రాశారు. అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహ ధ్వంసం కావడం కలకలం రేపుతోంది. న్యూయార్క్లోని మాన్హాటన్ స్క్వేర్లోని గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ కాంస్య విగ్రహం ఎత్తు 8 అడుగులు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. మహాత్ముడి విగ్రహ ధ్వంసం ఘటనపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలను కోరామని భారత కాన్సులేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. ఈ విగ్రహాన్ని గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అందించగా 1986లో ఆవిష్కరించారు. అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో 4 గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్బర్గ్ డౌన్ టౌన్ లోని మెలోడీ హుక్కా లాంజ్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు.